నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఉండిలో అయితే ట్రిపుల్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు. అయితే ఇప్పుడు అంటే ఫస్ట్ నుంచి తను వేరొక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఉండి నుంచి తను పోటీ చేయడం స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు అక్కడ తన అంటే పనితీరు ఎలా ఉండబోతుంది, ప్రచారం ఎలా ఉండబోతుంది అనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ట్రిపుల్ గారు అంటే ఫస్ట్ నుంచి కూడా నర్సాపూర్ నుంచి వెళ్ళి పోటీ చేస్తారని చెప్పేసి అనుకున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే వైసీపీ నుంచి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత బీజేపీ నుంచి వెళ్ళి పోటీ చేస్తారు అని చెప్పేసి బాగా వినపడింది. కానీ అక్కడ బీజేపీ నుంచి అయితే తను పోటీ చేయకుండా టీడీపీ నుంచి వెళ్ళి పోటీ చేయడం, ఇంకొకటి ఏంటంటే స్థానచలనం కూడా జరిగింది. ఈసారి ఉండి నుంచి పోటీ చేస్తున్నారు. సో ఇక్కడ మరి తన ప్రచారం ఎలా ఉండబోతుంది, ఇలాంటి పరిణామాలు తను ఎదుర్కోబోతున్నారు. రాజుగారు ట్రిపుల్ ఆర్ యాక్చువల్గా రఘురామకృష్ణరాజు గారు అనేవారు, ఎప్పుడైతే ట్రిపుల్ ఆర్ మూవీ రిలీజ్ అయిందో అప్పటి నుంచి లేదంటే సోషల్ మీడియాలో ఈ విధంగా ఆయన పర్సనల్ ఛానల్లో రావడం ట్రిపుల్ ఆర్గా బాగా ప్రసిద్ధి చెందారు. అయితే ఆయన మొదటి నుంచి కూడా రాజుగారు ఎక్కడున్న రాజుగారే అనే స్థాయిలోనే ఆయన ప్రచారం కానీ ఆయన ఎన్నికల విషయంలో దూకుడు స్వభావం అలాగే ఉండేది. అయితే ఇక్కడ మనము అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఉండి అంటే భీమవరం పక్కన ఉండిలో ఎట్టకేలకు ఇచ్చారు. మీరు అన్నట్టుగా ముందు బీజేపీ తరపున నర్సాపూర్ టికెట్ అయితే కన్ఫర్మ్. బట్ అది ఉమ్మడి కూటమిలో భాగంగా ఏ పార్టీకి చెందితే ఆ పార్టీలు తీర్థం పుచ్చుకొని పోటీ చేస్తారు, మ్యాక్సిమం బీజేపీలోనే అని రకరకాల వార్తలు వచ్చాయి. సో ఆయనను నర్సాపూర్ లోక్సభ నియోజకవర్గంలో ఉండే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా గెలిపించుకునే బాధ్యత అయింది. ఇంకా ఖచ్చితంగా ఆయన కొడతాడు అని అనుకున్నారు. అనూహ్యంగా ఆయనకి అక్కడ టికెట్ రాకపోవడము, తర్వాత చాలా రకాల ఇష్యూలు జరగడము, ఎట్టకేలకు మరలా బాబు గారు చక్రం తిప్పారో ఏం చేశారో తెలియదు, ఉండి నుంచి పోటీ చేస్తారు, ఉండి నుంచి కన్ఫర్మ్ చేశారు. అయితే ఉండిలో ఆల్రెడీ సిట్టింగ్ ఆయన కూడా రాంబాబు అంటారు, ఏదో రాజు గారు, ఆయన రామరాజు గారు ఏదో సంథింగ్, ఆయన ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆయనకి ఇస్తారా, ఆయనకి ఇవ్వకుండా ఏంటి పరిస్థితి? అలా కాకుండా ఇంకో అభ్యర్థి ఉన్నారు, ఆయన పేరు ప్రకటించారు, మీరు అన్నట్టు శివరామరాజు ఏదో సంథింగ్. అండ్ మొత్తానికి ఒకే సామాజిక వర్గం చెందిన నాయకులు వీళ్ళంతా. సో ఇట్లాంటి నేపథ్యంలో ఆయనకి ఇస్తారు, లేదు ఆయనకి కాకుండా ఆయనకి వేరే దగ్గరికి ఇవ్వబోతున్నారు. ముందు సిట్టింగ్ ఉన్న అతనికి ఇప్పుడు ఈ రాజు గారికి ఇస్తారు. ఈ రాజు గారికి ఇస్తే పరిస్థితి ఏంటి? మళ్ళీ రఘురామకృష్ణరాజు గారికి ఇస్తే ప్రజెంట్ ఉన్న ఇంకో రాజు గారికి ఇస్తారనుకున్నారు కదా, శివరామరాజు గారు సంథింగ్, ఆయనకి ఇస్తారనుకున్న టైంలో మళ్ళీ ఆయన రెబల్గా మారితే ఏంటి పరిస్థితి? ఇలా రకరకాల తర్జన భర్జన మీద మొత్తానికి బాబు గారు ఏదో సెట్ చేసి ఫైనల్గా ఉండి నుంచి ట్రిపుల్ ఆర్ గారు పోటీ చేస్తున్నారని అనౌన్స్ చేశారు. అయితే మొత్తానికి రఘురామకృష్ణరాజు గారికి అనౌన్స్ చేసి పర్వాలేదు అనిపించుకున్న నేపథ్యంలో ఒకవైపు వైసీపీ వాళ్ళు ఆయనకి ఎక్కడ టికెట్ లేదు, అటు పోయింది ఇటు పోయింది, ఈయనకి మంచిగా జరిగిందని చెప్పి సంబరాలు కూడా జరుపుకున్నారు. అంటే ఒక టైంలో ఇండిపెండెంట్ కూడా పోటీ చేస్తా అని చెప్పేసి తను జరిగిన ఇండిపెండెంట్ గా పోటీ చేసినా కూడా తను గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కూడా చెప్పడం ఉన్నారు. అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని రకాల పరిస్థితుల్లో ఇప్పుడు సమ్మర్లో వాటర్ సప్లై కానీ రకరకాలుగా సేవలు చేసిన ఇది విధానం కొన్ని ఉన్నాయి. ప్రజలకు చేరువుగా ఉండడం, అక్కడ పార్టీతో సంబంధం లేకుండా ఒక వ్యక్తిగా ఆయన దూసుకెళ్లే సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి ఎలాగైనా గెలుస్తారు. బట్ ఇటువంటి వ్యక్తిని వదులుకోకూడదనే ఉద్దేశంతోనూ మరీ ఇతర కారణాల వల్ల బాబు గారు మొత్తానికి ఉండి నుంచి పోటీ చేసేలా ఉన్నారు. బట్ ఆల్రెడీ అక్కడ ప్రకటించిన వ్యక్తి మీరు అన్నట్టు రాజు గారు, ఆయన కూడా వర్మ గారు అదే సామాజిక వర్గం చెందిన వ్యక్తే కాబట్టి ఇప్పుడు ఆయన మళ్ళీ రెబల్ అయితే ఏంటి పరిస్థితి? సో ఇతను మళ్ళీ టికెట్ ప్రకటించారా కానీ ఆ రెబల్స్ని బుజ్జగించుకోవడం, మరోవైపు జనసేన వాళ్ళను కూడా, జనసేన వాళ్ళతో ఎలాగో మొదటి నుంచి ఒక సయోధ్య ఉంది కాబట్టి వాళ్ళతో కూడా చక్కగా ఇది అవ్వడం, వైసీపీలో ఉన్నప్పటికి కూడా వైసీపీ నుంచి దాని వ్యతిరేకంగా మాట్లాడడం, పోరాటం చేయడం కాబట్టి టీడీపీ వాళ్ళకు కూడా తెలుసో తెలియకో దగ్గర అవడం, ఇవన్నీ పరిణామాల మీద మెల్లమెల్లగా వాళ్ళకు ఒక గ్రిప్లో తీసుకొచ్చి, లేదు మీకు లేదంటే కార్పొరేషన్ ఇస్తాము, ఎమ్మెల్సీ ఇస్తాము, వేరే ఇంకా నామినేటెడ్ పోస్టులో ఏవో ఒకటి చెప్పి మొత్తానికి అందరికి కూడా సపోర్ట్గా చేస్తూ క్యాన్వాసింగ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు దూకుడు పెంచేశారు. ఇంకా అందరికి కూడా భరోసా, అంటే ప్రభుత్వపరమైన భరోసా ఒకటి, పార్టీపరమైన భరోసా ఒకటి, ఆయన వ్యక్తిగత భరోసాలు కూడా కొన్ని ఇస్తూ చేస్తూ, ఎందుకంటే జనరల్గా మంచి ఎంటర్ప్రీనర్ కాబట్టి, మంచి బిజినెస్ మ్యాన్ కాబట్టి ఆ పరమైన బుజ్జగింపులు కూడా చేస్తూ అందరినీ మొత్తానికి ఒక తాటి మీద తీసుకొచ్చేసారు అన్నట్టుగా ఇప్పుడు చెప్తున్నారు. జనసేన వాళ్ళు కూడా చాలా సఖ్యతగా అందరూ పాటు కలిసి పనిచేయడం, వెళ్ళడం, ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా ఏదైతే ముందు అనుకున్న రాజు గారికి ఇవ్వలేదు కాబట్టి ఆయన ఎక్కడ రెబల్ అవుతారు, ఇప్పుడు ఆయన కూడా ఈయనకి ఒకే సామాజిక వర్గం చెందడం వల్ల, లేదంటే ఇతను మంచిగా అందరికీ కలుపుపోవడం వల్ల కలిసి పనిచేసేలాగా ఇది అవుతున్నారు.
అయితే గతంలో నర్సారావుపేట లోక్సభకు సంబంధించి పోటీ చేస్తారనుకున్న వ్యక్తి అప్పుడు ఆ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా గెలిపించే బాధ్యత తీసుకునేవారు. ఇప్పుడు ఒక్క ఉండి అసెంబ్లీ నియోజకవర్గం కాబట్టి మిగతా బాధ్యత తీసుకుంటారా లేదా అనే సందేహం చాలా మందికి వచ్చింది. బట్ ఆయన ఏదైతే లోక్సభ నియోజకవర్గంకి నర్సారావు నుంచి పోటీ చేయకపోయినా అది ఎలాగైనా మరలా అక్కడ కూడా మన జెండా ఎగరాలి, మన కూటమి జెండా ఎగరాలనే ఉద్దేశంతో అక్కడ కూడా సపోర్ట్ చేస్తూ తాడేపల్లిగూడెం, నరసాపురం లోక్సభ ఇవన్నీ కూడా మరలా ఆయన మ్యాక్సిమం తెర వెనుక కథను నడిపిస్తూ అందరినీ కలుపుకుపోతూ అక్కడ ఉండే కార్యకర్తలతో కూడా ముచ్చటిస్తూ దానికి అవసరమైన ప్రణాళికలను వేస్తూ వాళ్ళకి ఏదైనా అవసరమైతే వీళ్ళని హెల్ప్ చేస్తూ ఈ విధంగా కూడా చేస్తున్నారు. అంటే అటువంటి వ్యక్తి పార్టీలో ఉండడం అనేది చాలా ఇంపార్టెన్స్ అని బాబు గారు మొత్తాన్ని గుర్తించారు. బీజేపీ నుంచి ఎందుకు ఇవ్వబడలేదు అనేది వేరే విషయం. మేబీ బీజేపీ కూడా చెప్పిందేమో మేము ఇక్కడికి ఇవ్వట్లేదు, మీరు ఆయనకి ఏదో ఒకటి అసెంబ్లీదైనా అడ్జస్ట్ చేయండి అని చెప్పారేమో. వేరే ఇతర కారణాలు ఏవో ఉంటాయి. మనకేంటంటే కొద్ది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆ విషయాలు ఏంటో తెలుస్తాయి. ఎందుకంటే ఎంపీగా ఉన్న వ్యక్తి అక్కడికి లోక్సభకి వెళ్ళే కన్నా అక్కడ ప్రశ్నించడానికి బీజేపీ సెంటర్లో హేమీలు ఉన్నారు. బట్ ఇక్కడ రాష్ట్రంలో ఖచ్చితంగా మంచి గట్టిగా ఫోర్స్గా ప్రశ్నించడానికి చేసేవాళ్ళు ఉండాలి కాబట్టి ఆయన మరలా రాష్ట్రం వైపు మరలించారేమో బీజేపీ వాళ్ళు. దాన్ని బాబు గారు గ్రహించి సరే ఇటువంటి గట్టిగా మాట్లాడే వ్యక్తి అన్ని రకాలుగా సపోర్టివ్గా ఉండే వ్యక్తి మనకు అవసరం అని చెప్పి ఉండి తరపున పోటీ చేస్తున్నారేమో తెలియదు కదా. ఇప్పుడు రాబోయే రోజుల్లో అది కూడా క్లారిటీ వస్తుంది. సో అలా చేయడం వల్ల ఇప్పుడు ఆయన ఖచ్చితంగా ఆయనకి ఇచ్చారు కాబట్టి, ఆయన నామినేషన్ వేశారు కాబట్టి, సో ఆయనకి ఇవ్వనిది ఏదైతే ఉందో నరసాపురం సంబంధించి ఆయన ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఆయా ప్రాంతాల్లో మళ్ళీ ఈయన ఎంక్వైరీ చేసి ఎలాగైనా అక్కడ మన కూటమి గెలవాలని ఒక తాపత్రయం, అలాగే తాడేపల్లిగూడెం కానీ భీమవరం సరౌండింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఆయన సరౌండింగ్స్ ఉండే నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థులే గెలిచేలాగా ఆయన ప్రతిదానికి హెల్ప్ఫుల్గా ఉంటున్నారు, హెల్ప్ చేస్తున్నారు. అన్ని సామాజిక వర్గాలతో కూడా కలుపుకుపోతున్నారు. మరి ఇక్కడ ఇప్పుడు RRR గారి ఇప్పుడు ఉండి నుంచి పోటీ చేస్తున్నారు. అక్కడ మరి వైసీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థి పరిస్థితి ఎలా ఉండబోతుంది? వాళ్ళు ఎలా ప్రచారం చేసుకోబోతున్నారు? అక్కడ ఇంకోటి ఏంటంటే గొప్ప విషయం, అక్కడ కూడా ఆయన నరసింహరాజు గారు ఎవరు అంటే మొత్తానికి అదే సామాజిక వర్గం చెందిన నేతలు అవడం వల్ల రఘురామకృష్ణంరాజు గారికి ఉన్న నేము ఫేము మిగతా వాళ్ళకి అంత లేకపోవడం వల్ల వీళ్ళు మాట వరుసకే కేవలం రాజకీయ పరంగానే పార్టీలు వేరైనా అలా పోటీ చేయాల్సి వచ్చింది చేస్తున్నారు. కానీ లోపాయకారంగా అదే సామాజిక వర్గానికి ఫేవర్గా ఉండే రఘురామకృష్ణరాజు గారికే సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా చాలామంది చెప్తున్నారు. అంటే స్థానిక ప్రజలు వీళ్ళు బయటికే రాజకీయాలు కానీ వైసీపీ నుంచి అయినా టీడీపీ నుంచి ఎవరున్నా లేకపోతే జనసేన వాళ్ళైనా సరే రాజుగారు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు RRR గారికి. RRR గారికి అంత ఇమేజ్ ఉంది. ఆయన పార్టీలకు అతీతంగా అందరితోనూ ఆ స్నేహము అది ఉంటుంది కాబట్టి అతనికే బయటికి మాత్రం వైసీపీ తరఫున పోటీ చేసిన లోపాయకారంగా ఆయనకి సపోర్ట్ చేసే అవకాశమే ఎక్కువ ఉంది. సో ఆయన గెలుపు ఖాయము, ఖచ్చితంగా బంపర్ మెజార్టీతో గెలుస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ఆయన ప్రెస్టేజ్ అంశం ఏది నర్సాపూర్ కన్ఫర్మ్ అనుకున్నది ఇవ్వలేదు కాబట్టి ఈయన ఎక్కడ వదిలినా ఈ బాణం ఎక్కడ వదిలినా దూసుకుపోతుంది, ఈయన ఎక్కడ నిలబడినా బంపర్ మెజార్టీతో గెలుస్తాడు అనే కసి అయితే ఉంది కదా. సో ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఆయన గెలుస్తాడు కంపల్సరీ, కాకపోతే ఎంత ఎక్కువ మెజార్టీతో గెలిస్తే అంత నేమ్ కదా. అరే ఈయన అక్కడ లోక్సభ నుంచి ఇక్కడికి మార్చినా ఎక్కడ తగ్గలేదురా, ఈయన ఇక్కడతో పాటు దాని చుట్టుపక్కల కూడా గెలిపించుకున్నాడు అనే పేరు ఆయనకు ఉండిపోతుంది కదా. అదే ఆయనకి కావాలి. ఆయన అక్కడ గెలిచిన తర్వాత మంత్రి పదవులతో కూడా సంబంధం లేదు ఆయనకి. గెలవాలి, చుట్టుపక్కల రాజుగారి వల్లే మిగతా కూడా గెలిచారు అనే పేరు కావాలి ఆయనకి. ఆ తపనతో పనిచేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వైసీపీలో డేంజర్ బెల్స్ మోగుతాయి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.